నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా గోతుల రోడ్లు దర్శనమిస్తున్నాయని, పారిశుద్ధ్యం అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్ర మూలాలు దెబ్బతినే పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి ప్రజల సంక్షేమం దిశగా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు, గ్రామాల్లో రోడ్లు నిర్మించి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ముందుగా గ్రామంలో 65 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు భూమి పూజ నిర్వహించి గ్రామంలోని జలజీవన్ పథకం ద్వారా 20 లక్షలతో పైపు లైన్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, సర్పంచ్ చింతా వెంకట్రావు, గ్రామ టీడీపీ జనసేన అధ్యక్షులు రవితేజ, నాగరాజు, ఎంపీడీఓ విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజా శ్రీనివాస్, కాళ్ల గోపీకృష్ణ, జనసేన నాయకులు పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి. తెలియజేస్తాం. మధ్యలో సార్ ఒకసారి చూడండి రైట్. అధ్యక్ష పోయిన ఎంపీడీఓ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లికార్జునరావు గారికి, పరిమి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వర గారికి, గ్రామాధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ గ్రామాధ్యక్షులకి చింతా వెంకటరావు గారికి, ఎంపీటీసీ గారికి, వేదికగా ఉన్నటువంటి సర్పంచులకి, పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశలతో మన సర్పంచ్ అవ్వాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకులు అన్ని చోట్ల కూడా, అన్ని గ్రామాల్లో కూడా చేసినప్పుడు కూడా సర్పంచుల్ని దిష్టి బొమ్మలుగా నిలబెట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసి పల్లెల అభివృద్ధికి నోచుకోకుండా పల్లెటూరులో ఉన్న డబ్బులు, ఏదైతే పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఒక స్వర్ణయుగంగా చెప్పాలి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాలు పెట్టిన మట్టెట్టుకోకుండా చేసినటువంటి ఆ రోజు ముళ్ళపూడి బాబురాజు గారు, ముళ్ళపూడి కృష్ణమోహన్ గారు, ఇక్కడ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఒక మంచి చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా మన మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా కృష్ణమోహన్ గారు నేనున్నాను, అవసరమైతే పెన్షన్ నేను ఇస్తాను, కొంత డబ్బు ఇస్తానని చెప్పి మరి చెప్పిన వ్యక్తి ఆయన. అలాగే ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆ రోజులు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఈ రోజు వరకు చూసాం. మరి సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఆయన తప్పేం కాకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వ విధానం అలా ఉంది. మీ స్కాలర్షిప్ మీ బాబు డబ్బులు ఇచ్చేవంటే ఏమన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చింది, ఆయన విత్తనం ఎక్కడ
అదేదో బీరు ఇచ్చినట్టు మేము బీవి ఇచ్చాం, బీవి సంచో ఫోటో మనం అది తీసుకోవాల్సిన అవసరంలా. మీరు ఏదైతే ప్రభుత్వ డబ్బు చెప్పకుండా ఈరోజు శ్రీనివాసరావు గారు గెలిపించాం బీజేపీ తరఫున, అయ్యి బాబా వాళ్ళు వస్తే ఎవరిని బద్దగానే అన్నారు. ఏమవుతుంది? మీరు గెలిపించారు, ఆయన మన ప్రాంతానికి 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. ఇంకా 3 ఏళ్ళు అవ్వలేదు. వచ్చే 5 సంవత్సరాలు 5 నుంచి 10 కోట్లు తీసుకొస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. దీనికోసం చంద్రబాబు గారు అందరినీ కలపాలి, అందరూ కలిసి పోటీ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు వెనుకబాటుని ఈ 5 సంవత్సరాల్లో మనం దాన్ని ఎదురు తీసుకెళ్లాలని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులు మంచి జరగాలి, పల్లెటూర్లు మంచి జరగాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, వ్యాపారం జరగాలనే విధంగా మరి మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మీ మద్దతు సహకారం అడగడానికి 100 రోజుల ఈ దీంట్లో ఏంటి, ఎవరన్నా మనోభావాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు ఏం సలహా ఇస్తారో వాళ్ళ మధ్యలో ఉండండి. మీరు మా దగ్గరికి అది కనపడతాం, అధికారులు కానీ మరి మమ్మల్ని కానీ ఎక్కడా కూడా మీరు చూశారు. మొన్న ఏదైతే విజయవాడ నగరానికి వరదలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా క్లియర్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచనతో 10 రోజుల పాటు అక్కడ బస్సులో పడుకుని ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ కింద వరదలు వస్తే పైన హెలికాప్టర్లో చూసి చేతులు పేలిపోయిన జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు చూస్తారు. కింద ట్రైన్ యాక్సిడెంట్ పైన వెళ్తాడు, కిందేమో ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే చుట్టూ పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. పచ్చగా ఉంటే అతనికి ఇష్టం ఉండదు, ఎండిపోయి బీడ్లే కనపడాలి రాయలసీమ లాగా. అలాంటి వ్యక్తిని ఎన్నుకుని ఇప్పుడు దాకా అనుభవించాం. ఇది మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. మీ సలహా సహాయకారులు కూడా అడుగుతున్నాం. ఈ గ్రామంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మాకు తెలియజేయండి, ఖచ్చితంగా దాన్ని తీర్చి దిశగా మనం పనిచేద్దాం. అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మండి, నిలబెట్టండి. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకోండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పోయిన 5 సంవత్సరాలు కనీసం 15 సంవత్సరాలు అయితే కానీ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు.